అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆషాఢ మాసం ఏ తేదీన ప్రారంభమై ఏ తేదీ వరకు ఈ ఆషాఢ మాసం అనేది ఉంటుంది, ఆ నవవధువు పుట్టింటికి ఏ రోజున వెళ్ళాలి, ఇంకా ఈ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు ఏంటి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాండి. హిందూ సంస్కృతిలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత అయితే ఉందండి. వివాహం, గృహప్రవేశం వేడుకలు, ఉపనయనం మరియు ఇతర శుభకార్యాలు నిర్వహించబడని సీజన్గా ఈ ఆషాఢ మాసాన్ని అయితే పరిగణిస్తాము. దీన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారండి. అంటే ముహూర్తాలు లేని సీజన్ అని అర్థము. అయితే ఈ పవిత్ర ఆషాఢ మాసంలో అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇంకా ఈ ఆషాఢ మాసంలోనే ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢగుప్త నవరాత్రులు, దీన్నే వారాహి నవరాత్రులు కూడా అంటారండి. ఇవి కూడా ఈ ఆషాఢ మాసంలోనే ఉంటాయి. ఇంకా తెలంగాణలో బోనాల పండుగ కూడా ఈ ఆషాఢ మాసంలోనే జరుగుతాయండి. ఇంకా ఆషాఢ మాసంలో శుక్రవారాల్లో, ఆదివారాల్లో ప్రత్యేకంగా అమ్మవార్లకి పూజ అయితే చేసుకుంటాము. ఇంకా కులదేవాలకి పూజ అయితే చేసుకుంటామండి. అయితే ఇంతటి విశేషమైనటువంటి ఈ ఆషాఢ మాసం ఈ 2025 సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైందో నేను ఇప్పుడే తెలియజేస్తాను అండి. 2025 సంవత్సరం జూన్ 25వ తేదీ మనకి అమావాస్య అయితే రాబోతుందండి. ఈ అమావాస్యని జ్యేష్ఠ అమావాస్య అంటారు. ఈ రోజుతో జ్యేష్ఠ మాసం అనేది పూర్తవుతుందండి. జూన్ 26వ తేదీ నుండి అనగా గురువారం పాడ్యమి తేదీ నుండి మనకి ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఇంకా ఎంతవరకు ఉంటుందంటే ఈ ఆషాఢ మాసము జూలై 24 అమావాస్యతో మనకి ఆషాఢ మాసం అనేది పూర్తవుతుందండి. అంటే జూన్ 26వ తేదీ నుండి ప్రారంభమయ్యి జూలై 24వ తేదీ గురువారంతో మనకి ఆషాఢ మాసం అనేది పూర్తవుతుంది. తర్వాత జూలై 25వ తేదీ శుక్రవారం నుండి మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఇప్పుడు మనం నూతన వధువు పుట్టింటికి ఏ రోజున వెళ్ళాలో తెలియజేస్తాను. కొత్తగా పెళ్ళైన వధూవరులు ఈ నెల రోజులు కూడా దూరంగా ఉండాలి అంటారు. ఎందుకంటే భార్యాభర్తలు ఈ ఆషాఢ మాసంలో కలిస్తే దానివల్ల భార్య గర్భం దాల్చితే నెక్స్ట్ ఇయర్ వేసవి కాలంలో బిడ్డకు జన్మనిస్తుంది. వేసవి కాలంలో తల్లి బిడ్డకు తాపాన్ని కలుగజేస్తుంది. దానివల్ల తల్లి బిడ్డకి మంచిది కాదు. కాబట్టి అందుకని భార్యాభర్తలు ఈ ఆషాఢ మాసంలో వేరుగా ఉండాలని చెప్తారండి. అందుకని పుట్టింటి వారు కొత్తగా పెళ్ళైన తమ అమ్మాయిని తమ ఇంటికి తీసుకొని వెళ్తారు. అయితే నవవధువు పుట్టింటికి ఎప్పుడు వెళ్ళాలి అంటే ఆషాఢ మాసం ప్రారంభం కాకముందే పుట్టింటి వారు వచ్చి తమ పిల్లని తీసుకొని వెళ్తారు. మనకి ఆషాఢ మాసం జూన్ 26వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి దానికన్నా ముందుగా అనగా జూన్ 25వ తేదీలోపు మనం అమ్మాయిని అయితే తీసుకొని వెళ్ళాలండి. ఇంకా జూన్ 25వ తేదీ బుధవారం వారం అయితే బాగుందండి. కానీ ఈ రోజైతే అమావాస్య అండి. ఈ రోజున తీసుకొని వెళ్ళకూడదు. ఇంకా జూన్ 24 వచ్చి మంగళవారం తిథి అయితే బాగుంది. కానీ మంగళవారం రోజున శుక్రవారం రోజున ఆడపిల్లని తీసుకువెళ్ళడం కానీ వదిలిపెట్టడం కానీ మళ్ళా తీసుకురావడం కానీ చేయకూడదండి. జూన్ 23 సోమవారము, జూన్ 22 ఆదివారము, ఈ 2 రోజులైతే బాగున్నాయండి. కుదిరితే ఈ 2 రోజుల్లో తీసుకువెళ్ళడానికి ప్రయత్నించండి. లేదా అంతకన్నా ముందు జూన్ 21 శనివారము, ఏకాదశి 2 కలిసి వచ్చిందండి. ఈ రోజైతే చాలా బాగుందండి. కుదిరితే ఈ రోజైతే తీసుకువెళ్ళండి. లేకపోతే కుదరదు అనుకునే వాళ్ళు ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా తీసుకొచ్చుకోవచ్చండి ఇంటికి. అయితే మరలా అమ్మాయిని మెట్టినింటికి ఎప్పుడు వెళ్ళాలి అంటే మనకి జూలై 24 గురువారంతో ఆషాఢ మాసం అనేది ముగిస్తుందండి. జూలై 25 నుండి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. తర్వాత ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు ఏమిటో నేను ఇప్పుడే తెలియజేస్తానండి. జూన్ 26 గురువారము ఆషాఢగుప్త నవరాత్రులు అయితే ఈ రోజు నుండి ప్రారంభమవుతాయండి. దీన్నే వారాహి నవరాత్రులు అని కూడా అంటాము. జూన్ 27 శుక్రవారం పూరి జగన్నాథ్ రథయాత్ర అనేది ప్రారంభమవుతుంది. జూన్ 30 సోమవారము స్కంద పంచమి. జూలై 4 శుక్రవారము ఆషాఢ వారాహి నవరాత్రులు అనేది ఈ రోజుతో పూర్తవుతాయండి. జూలై 6 ఆదివారము ఏకాదశి, దీన్నే తొలి ఏకాదశి కూడా అంటారు, శయన ఏకాదశి అని కూడా అంటారండి. జూలై 8 మంగళవారము గురుమూఢమి అనేది పూర్తవుతుంది ఈ రోజుతో. జూలై 10
గురువారము, గురు పూర్ణమి, దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటామండి. జూలై 13 ఆదివారము, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర అండి ఈ రోజున. జూలై 14 సోమవారం, సంకటహర చతుర్థి. జూలై 17 గురువారము, ఉత్తరాయణం పూర్తయి ఈ రోజుతో దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుంది. జూలై 20 ఆదివారము, హైదరాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర. జూలై 21 సోమవారం ఏకాదశి. జూలై 23 బుధవారము చతుర్దశి మాస శివరాత్రి. జూలై 24 గురువారము అమావాస్య. ఈ రోజుతో మనకి ఆషాఢ మాసం అనేది ముగిస్తుంది. ఓకే అండి, ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు రోజుల గురించి నేను ఈ వీడియోలో తెలియచేశానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.